ఇప్పటికి మొత్తానికి అమరావతి హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీకి అనుమతి లభించింది. టెండర్స్ లో L1 బిడ్డర్లుగా నిలిచిన కాంట్రాక్టర్స్ కు LOA ఇచ్చేందుకు CRDAకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. 617 కోట్ల వ్యయంతో అసెంబ్లీ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నారు. 786 కోట్ల హైకోర్టు భవనాల సదుపాయం కట్టేందుకు కూడా CRDA ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణ పనుల్ని L&T సంస్థ దక్కించుకుంది. హైకోర్టు భవన సముదాయం నిర్మాణ పనుల కాంట్రాక్ట్ NCC లిమిటెడ్ సంస్థకు దక్కింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి S. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టర్స్ కు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీకి అనుమతి లభించింది. టెండర్స్ లో L1 బిడ్డర్లుగా నిలిచిన కాంట్రాక్టర్స్ కు LOA ఇచ్చేందుకు CRDAకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెజెంట్ అసలు అక్కడ అమరావతికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దానిలో భాగంగానే రాజధానిలో హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణ కోసం కాంట్రాక్టర్ కు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీ చేసేందుకు మున్సిపల్ కమిషనర్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ లో L1 బిడ్డలుగా నిలిచిన కాంట్రాక్టర్లకు LOC ఇచ్చేందుకు CRDA అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 617 కోట్ల రూపాయల వ్యయంతో అసెంబ్లీ భవన సముదాయంలో 786 కోట్లతో హైకోర్టు భవన సముదాయాన్ని నిర్మించాలని చెప్పి CRDA నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ భవన సముదాయం నిర్మించే పన్నులను దక్కించుకుంది L&T సంస్థ. అలాగే హైకోర్టు భవన నిర్మాణ పనులు దక్కించుకున్న టెండర్ NSC లిమిటెడ్ కంపెనీకి సంబంధించి కూడా దక్కించుకుంది. రెండు వేరు కంపెనీలకు సంబంధించి భవన నిర్మాణ పనులకు సంబంధించి కూడా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఏపీ CRDAకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉత్తర్వులకు సంబంధించి కూడా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కొద్దిసేపటి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 2వ తేదీన వస్తున్న నేపథ్యంలో ఆ రోజే వీటికి సంబంధించిన అంటే 1వ తేదీన టెండర్లకు సంబంధించి క్లియరెన్స్ ఇస్తారు కాబట్టి 2వ తేదీ నుంచి పనుల ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగబోతా ఉంది. సప్తాహం. రైట్, థ్యాంక్ యూ.